దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. చాలు. కాబట్టి ఇదే పరలోక రాజ్యము, ఇదే మహిమ రాజ్యము, ఇదే దేవుడు నివసించే రాజ్యము. కాబట్టి దావీదుకు దేవుడు కృపతోని, ప్రేమతోని, దయతో స్వాస్థ్యముగా ఇస్తూ వచ్చాడనమాట. కాబట్టి దావీదు అంటాడు, మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగను. దావీదుకే కాదు, ఆ మనోహరమైన స్థలములలో, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యములో మనకి దేవుడు పాలిచ్చేవాడుగా ఉంటున్నాడనమాట. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లుగా ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కాబట్టి ఈ రాజ్యమే పరలోక రాజ్యము. భూమి పుట్టింది మొదలుకొని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అది దేవుని బిడ్డలందరికీ అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలు, యేసుప్రభు బిడ్డలందరికీ దొరుకుతుంది. కాబట్టి నేను